హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? వాళ్ళు నేను చేస్తున్న రెసిపీ పూరీ కర్రీ చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఈ కర్రీ చేయడానికి క్యాలీఫ్లవర్, పొటాటో, క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు, ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. నూనె వేడైనాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. పోపు అది బాగా వేగినాక కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే నేను ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ కర్రీ చాలా బాగుంటుంది. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను. నేను ఈ కర్రీలో కారం అది యూజ్ చేయను, ఓన్లీ పచ్చిమిర్చి కారమే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే కూరకు సరిపడా ఉప్పు, తగినంత పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది ఉల్లిపాయలు అది బాగా మగ్గాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు ఒక 2 టమాటాలని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిపోయినాక వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను. నేను క్యాలీఫ్లవర్, క్యారెట్, పొటాటో దాంతోపాటు కొంచెం గ్రీన్ పీస్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక నేను 1.5 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని అన్నిటినీ బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కుక్ అయిపోయినాయి కదా వెజిటేబుల్స్ అవి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ గోధుమ పిండిని వాటర్లో మిక్స్ చేసుకుని ఉంచుకున్నాను, అది వాడుతున్నాను. నేను ఈ కర్రీలో శనగపిండి బదులుగా గోధుమ పిండిని వాడుతున్నాను. చూసారు కదా కర్రీ అది బాగా థిక్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సాల్ట్ అది అడ్జస్ట్ చేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.